దర్శకుడిగా కొత్త కొత్త సినిమాలను మనకు అందించిన ఉపేంద్ర గారు చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ నటుడుగా దర్శకుడిగా యూఐ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చిండు. మరి యూఐ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే సాధారణంగా ఉపేంద్ర గారి డైరెక్ట్ చేసే సినిమాలలో కథనైతే ఆశించకూడదు మనం. ఈ సినిమాలో కూడా అంతే, కథ అంటూ ఏమీ ఉండదు. రియల్ గా ఉపేంద్ర ఓ సినిమా తీసినట్టు ఆ సినిమా చూసి కొంతమంది సమాజాన్ని పట్టించుకోకుండా రియాలిటీగా బతుకుదామని, కొంతమంది ఈ సినిమాని బ్యాన్ చేయాలని గొడవలు చేస్తూ ఉంటారు. ఓ సీనియర్ రివ్యూ రైటర్ 4 సార్లు సినిమాను చూసినా రివ్యూ రాయలేకపోతాడు. దీంతో ఉపేంద్రను వెతుక్కుంటూ వెళ్తే ఉపేంద్ర రాసి పడేసిన ఓ స్క్రిప్ట్ దొరుకుతుంది. మరి ఆ స్క్రిప్ట్ ని మనకు సినిమాగా చూపించారు. సత్య అనే వ్యక్తి మంచితనంతో అందరినీ మార్చాలని, జాతి మత కుల భేదాలు లేని సమాజం నిర్మించాలని అనుకుంటాడు. మరోవైపు కల్కి తన తల్లిని నాశనం చేసిన ఈ సమాజంపై కక్ష కట్టి మనుషులందరినీ బానిసలుగా చేయాలని చూస్తూ ఉంటాడు. ఓ ఘటనలో సత్యని బంధించి కల్కి బయట సమాజాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి కల్కి సమాజాన్ని ఎలా మార్చిండు? సత్య తప్పించుకొని బయటికి వచ్చాడా? అసలు బయట సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు? ఉపేంద్ర రియల్ గా తీసిన సినిమా ఏంటి? మురళీ శర్మ రివ్యూ రాశాడా లేదా అని ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని థియేటర్లో చూడాల్సిందే. ఇక మొత్తంగా ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఉపేంద్ర గారు తీసిన ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయి. మరి అలాంటి సినిమాలను ఖచ్చితంగా ఒకసారి మాత్రం చూడాలి. ఉపేంద్ర గారి సినిమాలు ఎలా ఉంటాయో ఈ సినిమా కూడా అలానే ఉంది. రెగ్యులర్ సినిమా లాగే ఉంటదని అనుకొని వెళ్ళకండి. ఇది ఒక డిఫరెంట్ సినిమా అని అనుకొని వెళ్ళండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. 1 నిమిషం పాటు ఉండే వీడియో. ఆ వీడియోని ఒకసారి చూడండి, ఆ తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ని జొమాటోలో ఓపెన్ చేసి చూపిస్తున్నాం. మన రెస్టారెంట్ జొమాటోలో ఉంది, స్విగ్గీలో ఉంది, రెండింట్లో ఉంది. ఇలా జొమాటో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ లో మనకు వంటింటి బఫెట్ భోజనం అని టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకు పైన ఫస్ట్ ప్లేస్ లో మన రెస్టారెంటే కనపడుతుంది. పైన ఉన్న వంటింటి బఫెట్ భోజనాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు వంటింటి బఫెట్ భోజనం పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కార్నర్ లో చూడండి, మనకు స్టార్ రేటింగ్ ఉంటది. 4.1 స్టార్ రేటింగ్ ఉంటది. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ అలా ఒక్కొక్కటి చూడండి. మన రెస్టారెంట్ లో అన్ని వెజ్ కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ కూడా ఉంటాయి. కాంబోస్ లో కూడా మినీ కాంబోస్ ఉంటాయి, పెద్ద కాంబోస్ ఉంటాయి. మన రెస్టారెంట్ లో ఎక్కువ కస్టమర్ కు నచ్చే ఐటమ్ పప్పు, నెయ్యి, ఆవకాయ, అన్నం. ఈ ఐటమ్ అయితే కస్టమర్ కి ఆల్ టైమ్ ఫేవరెట్. మా రెస్టారెంట్ మనం సర్వ్ చేసే ఐటమ్ మొత్తం రెడీ టు ఈట్ ఐటమ్స్. మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ సర్కిల్ లో ఉంటది. ఉప్పల్ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీస్ గానీ ఎవరైనా ఉంటే వాళ్లకు షేర్ చేయండి ఈ వీడియో. అలాగే మన రెస్టారెంట్ ని రికమెండ్ కూడా చేయండి. ఆ బిజినెస్ లో మీ హెల్ప్ ఉంటుందని ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, చూశారు కదా మన బిజినెస్ కు సంబంధించిన వీడియో. బోడుప్పల్ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు రికమెండేషన్ చేయండి మన ఫుడ్ బిజినెస్ ని. హోమ్ ఫుడ్ ని ఇష్టపడే వాళ్ళకు తప్పకుండా మన ఫుడ్ అయితే నచ్చుతుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీస్ కి అయితే షేర్ చేయండి. ఇక విశ్లేషణలోకి వెళ్ళినట్లయితే, ఉపేంద్ర గారి సినిమాలు అంటే ఎలా ఉంటాయో గతంలో ఆయన సినిమాలు చూసిన వారికి ఒక ఐడియా మాత్రం ఉంటుంది. ఆయన హీరోగా నటించిన సినిమాల సంగతి పక్కన పెడితే, ముఖ్యంగా ఆయన దర్శకుడిగా మారి చేసిన సినిమాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. మరి ఈ సినిమా కూడా ఆ భిన్నత్వానికి ఏ మాత్రం లోటు తీసుకురాలేదు. సమాజంలో ఉన్న వివిధ వర్గాల వారిని ప్రశ్నిస్తూ, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను ఆలోచింప చేసేలా ఎత్తు చూపిస్తూ, సూటిగా సుత్తి లేకుండా కొన్ని విషయాలు, సుత్తిమెత్తగా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. నిజానికి ఈ సినిమాలో చూపిన విషయాలు ఏవి కొత్తవేమి కావు, కానీ ఉపేంద్ర గారు తనదైన శైలిలో మనల్ని ప్రశ్నిస్తూ కథ నడిపించింది. ఈ సినిమా ఉపేంద్ర గారి సినిమాల ఐడియా ఉన్న వారికి కనెక్ట్ అవ్వవచ్చు, కానీ కామన్ ఆడియన్స్ అలాగే సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చే వారికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. అయితే సినిమాలో టచ్ చేసిన అనేక లేయర్స్ ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా జాతి, మతం లాంటి విషయాలు ఎత్తి చూపిస్తూనే 2040లో కూడా అలాంటి వాటి కోసం కొట్టుకొచ్చేస్తున్నారు అన్నట్టుగా సినిమా చూపించడం మాత్రం కాస్త రియాలిటీకి దగ్గరగానే ఉంది. అలాగే తిండి దొరకడం కూడా కష్టమైన రోజుల్లో క్రికెట్, బిగ్ బాస్ లాంటి వాటిని ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నట్టుగా మనందరినీ చూపించిన విధానం ప్రేక్షకులను ఆలోచింపచేసే విధంగా ఉంది. అయితే ఈ సినిమా నుంచి ఏదో ఎంటర్టైన్మెంట్ ఆశించడం కష్టం. చీప్ సాంగ్ అలాగే ట్రోల్ సాంగ్ మినహా మిగతా ఎంటర్టైన్మెంట్ ఆశించడం కష్టం ఈ సినిమాలో. అయితే ఉపేంద్ర గారి మార్క్ ఈ సినిమా మొత్తం కనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా దర్శకుడిగా ఉపేంద్ర ఒక సినిమా చేసినట్టు, ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది మారిపోయినట్టు చూపించడం మాత్రం రియాలిటీకి కాస్త దూరంగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఉపేంద్ర రాసుకొని పడేసిన కథ కూడా ఒక ఫిక్షనల్ వరల్డ్ లోకి తీసుకెళ్లి కాస్త బుర్రకు పదును పెడుతుంది, కానీ చివరికి ఊహించిన విధంగా ప్రేక్షకుల మెదడులోని అనేక ప్రశ్నలు రెక్కెందించే విధంగా ముగించడం గమనార్హం. కథగా చూసుకుంటే ఇందులో ఏమీ లేదు. ప్రేక్షకులు ప్రశ్నించాలి, వాళ్ళలో ప్రశ్నించే గుణాన్ని పెంచాలి అనే ఉపేంద్ర గారి తాపత్రయం తప్ప ఏమీ కనిపించదు. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఉపేంద్ర గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఎంతో అనుభవం ఉన్న ఆయన మరోసారి కల్కి, సత్య, ఉపేంద్ర అనే 3 పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించిండు.
ఒక రకంగా వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. హీరోయిన్ పాత్ర అయితే అనవసరం అనిపించింది. ఇక రవిశంకర్ గారి పాత్ర అయితే అత్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ పరిధి మేరకు అయితే ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఉపేంద్ర గారి మార్క్ స్క్రీన్ ప్లే కథనం అయితే ఆకట్టుకుంది. తెలుగు డైలాగ్స్ రాసిన రచయితకైతే 100కు 100 మార్కులు వేయాలి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే యూఐ సినిమా సమాజంపై, సమాజంలో జరిగే సంఘటనలపై ఉపేంద్ర తన స్టైల్లో తీసిన సెటైరికల్ మూవీ అని చెప్పొచ్చు. మామూలు ఆడియన్స్ కి కొంచెం కష్టంగా ఉన్న ఉప్పిసార్ ఫ్యాన్స్ కి, కొత్త రకం సినిమాలు నచ్చే వాళ్ళకు మాత్రం యూఐ నచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది యూఐ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.